మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే తాను హత్యకు గురయ్యేవాడినని చెప్పారు సిద్దిపేట వాసి చక్రధర్ గౌడ్. హరీష్ రావు, రాధాకిషన్ రావులు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. తనను వ్యక్తిగతంగా ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పారు. ప్రాణాలకు తెగించి ఫోన్ ట్యాగింగ్పై పోరాటం చేస్తున్నానన్నారు చక్రధర్ గౌడ్. చక్రధరే నా ప్రత్యర్థి అని ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ స్థానిక ఎలక్షన్స్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ హవానే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఓటేసే పరిస్థితి లేదండి, ఎక్కడా లేదు. ఆయన చేసిన దుర్మార్గాలు ఎండ్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ప్రజలు అక్కడ కూడా ప్రశ్నిస్తారు. సో మీడియాను అక్కడ చాలా వరకు భయభ్రాంతులకు గురి చేసి సిద్దిపేట టోల్ గేట్ దాటనీయకుండా రేపు ఎలక్షన్ అనగా ఈరోజు నాకు ఒక పోలీస్ మిత్రుడు ఫోన్ చేసిండు సిపి ఆఫీస్ నుంచి. చేసి నువ్వు ఇమీడియట్గా వారిపో, నీ ఫోన్ నీ కారులో డబ్బులు పెట్టి ఇప్పుడు నిన్ను బుక్ చేస్తారని చెప్పిండు. ఇమీడియట్గా నా ఫోను, కారు, షర్టు అన్నీ మార్చేసి ఆ రోజు నేను హైడ్ అయిపోయి పొద్దుగాల అంటే ఇవాళ కౌంటింగ్ నెక్స్ట్ ఎలక్షన్ డేట్ నాడు వచ్చింది నేను. సో థ్రెటనింగ్ అనేది మామూలుగా చేయలేదు. జైల్లో కూడా నన్ను జైలర్లు బెదిరించేవాళ్ళు, ఆ బీఆర్ఎస్లకు లేకపోతే కథమైపోతామని. కిషన్ రావు డైరెక్ట్ చెప్పిండు, నిన్ను జైల్లో చంపినా అడిగేటోళ్ళు లేడు అన్నాడు. నేను హరీష్ రావు మీద నా మీద ఇన్ని కేసులు పెడితే బాధపడలే. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ఎప్పుడైతే హరీష్ రావు నా ఇంట్లో కాలు అడుగు పెట్టిండో, వారి వ్యవస్థ నా ఇంట్లో అడుగుపెట్టి చక్రధర్ కుటుంబం మీద నిందలేసి నోటుకొచ్చాడు మీడియాలో, అసలు చక్రధర్ భార్య కాదన్నాడు. యూజ్లెస్